ఆకలిస్తే నేనే తింటాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏమైంది నాన్నా? తలకా కట్టేంటి? అది అమ్మా. ఏమైందిరా కార్తీక్? నిన్నే అడుగుతోంది, ఏమైంది? ఏం లేదమ్మా. ఏం లేదంటావేరా? తలకంత పెద్ద కట్టు పెట్టుకుని. కార్తీక్ ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడ్డాను నాన్న. అసలు నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావురా? రాత్రి బయటికి వెళ్ళాను. అదేంట్రా ఆ టైంకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? రాత్రి ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించిందమ్మా. నా రూమ్లోకి వచ్చి అలా వెళ్ళిపోతుంటే ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. పల్లెవిలా అనిపించింది, అందుకే ఫాలో చేశాను. అలా తను ఫాలో చేసుకుంటూ వెళ్తుంటే బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయింది. కానీ ఇంట్లో ఎవరో అమ్మాయి వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది. కానీ ఇప్పుడు కంగారు పడాల్సిందేం లేదు, అంతా ఓకే, చిన్న దెబ్బే అని డాక్టర్ చెప్పారు. ఇప్పటికే రాధిక ఎక్కడుందో తెలియక పుట్టెడు దుఃఖంలో ఉన్నాం కదరా మేము. మీకు జరగరాందేదైనా జరుగుంటే తట్టుకుని బ్రతుకుండేవాళ్ళమా? చెప్పరా? అమ్మా, నాకేం కాలేదు కదా, బాధపడకు. అదేంట్రా, టైంకి నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఏమై ఉండేది? మన కుటుంబం అంతా ఆ అమ్మాయికి ఎప్పటికీ రుణపడి ఉంటుందిరా కార్తీక్. బాబుగారు, తలకా కట్టేంటి? ఏమైంది? ఏం లేదులే, ఏదో చిన్న దెబ్బ. స్వీటీ లేచిందా? లేచింది బాబు. రాధికమ్మ గారి కోసం ఒకటే ఏడుస్తుంది. పాలు తాగమని ఎంత బతిమలాడినా సరే పాలు తాగడం లేదు. స్వీటీ ఎక్కడుంది? పైనుంది బాబుగారు. వీడేం ఆలోచిస్తున్నాడో, ఏ లోకంలో ఉన్నాడో ఏం అర్థం కావడం లేదండి. ఈ ఇంటి కోడలు ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో ఇప్పటి వరకు ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ఆ పసిపిల్లేమో రాధిక మీద బెంగతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ ఇంట్లో ప్రశాంతత, సంతోషం అనేవి లేకుండా పోయాయి. ముందు ముందు ఇంకా ఏమవుతుందో, ఇంకా ఎలాంటి దారుణమైన పరిస్థితుల్ని చూడాల్సొస్తుందోనని నాకు భయంగా ఉందండి. అమ్మా, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మీరేమనుకోనంటే నాకు తెలిసిన ఒక విషయం చెప్తానమ్మా. చెప్పు. దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదమ్మా. బాలాత్రిపుర సుందరి అవతారం రోజు మన స్వీటీని బాలాత్రిపుర సుందరిలాగా ముస్తాబు చేసి తనతో పూజ చేయించి తన చేత్తో 9 మంది నవదుర్గలకు వాయనాలిప్పిస్తే అంతా మంచి జరుగుతుందమ్మా. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాధికమ్మ గారు తిరిగి రావచ్చు. దాంతో రాధికమ్మ మీద స్వీటీ బెంగంతా పోతుంది. కార్తీక్ బాబు గారి మనసు కుదుట పడుతుందమ్మా. మళ్ళీ ఈ ఇల్లు ఇంతకు ముందులా హాయిగా ఆనందంగా ఉంటుందమ్మా. ఏమంటారు? చాలా మంచి విషయం చెప్పావు. ఈ ఇంటికి పట్టిన గ్రహణం విడిపోయి తిరిగి మంచి రోజులు రావడం కోసం బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి వ్రతం చేద్దాం. వాటికి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా.
అంతా సర్దుకుంటుందిలే ధర్మ. కంగారు పడకో. పద. విన్నావుగా, రాధిక తిరిగి రావడం కోసం ఇంకో పూజంట. అటు సూర్యుడిటి పొడుస్తాడా? అసాధ్యం. రాధిక తిరిగి రావడం కూడా అంతే. ఎన్ని పూజలు ఎన్ని హోమాలు చేసినా సరే రాధిక రావడం అసాధ్యం. రాధిక రాదు అని ఈ పిల్ల అంత ఖచ్చితంగా ఎలా చెప్తుందబ్బా? ఏదో ఉంది, మనం తెలుసుకోవాలి. అది కాదమ్మాయి సకల, రాధిక ఎప్పటికీ తిరిగి రాదు అని అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పావు? రాదు. నాకు రాధిక ప్రాబ్లం వదిలిపోయింది. ఓకే, ఇక ఈ విషయం గురించి నా దగ్గర ఎక్కువ డిస్కస్ చేయకు. నీకు రాధికతో ప్రాబ్లం వదిలిపోయింది అనుకుంటున్నావు, కానీ స్వీటీ రూపంలో కొత్త ప్రాబ్లం ఉంది. అది నువ్వు మర్చిపోతున్నావు. నాకు ప్రాబ్లం ఏంటి? స్వీటీని చట్టబద్ధంగా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని కార్తీక్ ఆల్రెడీ మొదలు పెట్టాడు. కాకపోతే ఈ గొడవలు జరగడం వల్ల ఆ కార్యక్రమం కాస్త వాయిదా పడింది. కానీ రేపో మాపో ఆ దత్తత కార్యక్రమం పూర్తిగా పూర్తయిపోతుంది. అప్పుడు ఆ స్వీటీ ఈ ఇంటికి యువరాణవుతుంది, ఈ ఆస్తికి వారసురాలవుతుంది. నేను చెప్పింది నిజమే కదా, మరి నన్ను సీరియస్గా చూస్తావేంటి? ఆ స్వీటీ ఈ ఆస్తికి వారసురాలైతే నీ చేతికి చిల్లి గవ్వైనా అసలు దొరుకుతుందా చెప్పు? ఆ బుడ్డది ఇంటికి వారసురాలవుతుందా? నేను అవ్వనిస్తానా? రేపు ఆ పిల్ల రాక్షసితో ఏదో దేవీ నవరాత్రుల వ్రతం అంటున్నారు కదా, బాలా త్రిపుర సుందరి వ్రతం. ఆ వ్రతమే దాన్నింట్లో నుంచి శాశ్వతంగా బయటికి తరిమేసే ఆయుధం. రేపు ఆ వ్రతం పూర్తయ్యేలోపు అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా పూర్తవుతుంది. అంటే ఏం చేయబోతున్నావు? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇలా పిల్లల్ని రెడీ చేస్తుంటే స్వీటీని రెడీ చేసినట్టే అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే పదే పదే స్వీటీని గుర్తొస్తుంది. పాపం స్వీటీ ఎలా ఉందో, నా మీద బెంగతో తన ఆరోగ్యం ఏమవుతుందో. అమ్మా రుక్మిణమ్మా, చెప్పండి పెద్దమ్మ. పిల్లల్ని రెడీ చేసావా? ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోతారు పెద్దమ్మ. అవునా? త్వరగా కానివ్వమ్మా, కారు వచ్చేసింది. పిల్లల్ని తీసుకుని త్వరగా వెళ్ళాలి. కానీ కానీ పెద్దమ్మ, పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి పెద్దమ్మ? ఒక గొప్పింటి ఆవిడ తన మనవరాలితో నవదుర్గల వ్రతం చేయిస్తుందట. ఆ వ్రతం కోసం మన శాంతినికేతన్ నుంచి కొంతమంది చిన్నపిల్లల్ని పంపించమని అడిగారు. ఎవరైనా ఇలా వ్రతం చేసుకుంటున్నప్పుడు మన దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్తుంటారమ్మా. నేనక్కడ ఉండుంటే స్వీటీతో ఈ నవదుర్గ వ్రతం చేయించేదాన్ని. తన క్షేమం కోసం, ఆరోగ్యం కోసం ఇంత మంచి వ్రతం స్వీటీతో చేయించే అవకాశం నాకు లేకుండా పోయినందుకు చాలా బాధగా ఉంది. స్వీటీ అక్కడ ఏం చేస్తుందో ఏంటో. రుక్మిణమ్మా, పెద్దమ్మా, పిల్లలతో పాటు మనిద్దరం కూడా ఆ ఇంటికి వెళ్ళాలి.
పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి వ్రతం అయిపోయిన తర్వాత అంతే జాగ్రత్తగా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మనదే, సరేనా? అలాగే పెద్దమ్మా. ఆ ఇల్లు ఎవరిదై ఉంటుంది? అయినా పల్లవి అక్క రూపంలో నేనెవరో చాలా మందికి తెలియదు కదా. మరి వెళ్ళేటప్పుడు నేను అసలు టెన్షన్ పడ్డం ఎందుకు? నేనెవరో కూడా ఎవరికి తెలీదు. అక్క, నన్ను త్వరగా రెడీ చేయి. అలాగే రా. మీరెందుకొచ్చారో చెప్పలేదు. మీ దగ్గర నుంచి ఒక పాపని బలవంతంగా, అది మిమ్మల్ని బెదిరించి తీసుకెళ్దామని వచ్చాను. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? కోర్స్ నేను పాపని బలవంతంగా తీసుకెళ్తే మీరు నోరు మూసుకుని సైలెంట్గా ఉండడం తప్ప ఏం చేయలేరనుకో. మీరు అలా పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్తే సైలెంట్ గా ఎందుకుంటాం మేడం? పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అయ్ బాబోయ్, అవునా? పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? మరైతే మా తమ్ముడు కార్తిక్ కృష్ణ మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేదేంటి? తమ్ముడు మిమ్మల్ని బెదిరించి స్వీటీని మా ఇంటికి తీసుకొచ్చాడు. మరి స్వీటీని ఇక్కడికి తీసుకురాకుండా మీరెందుకు నోరు మూసుకున్నారు? మా తమ్ముడు డిఎస్పీ అని భయపడుతున్నారా? లేకపోతే మనలో మనమాట కొంపదీసి ఆ పిల్లని అమ్మేశారా ఏంటి? మేడం, ఏంటి మేడం, కోపం వచ్చిందా? నా మాటలు నిజం కాకపోతే ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. స్వీటీని వాడెవడో నాన్న అని చెప్పి కిడ్నాప్ చేశాడు. మరి మీరు గాని స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గాని ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు? కానీ మీరు సైలెంట్ గా ఉన్నా మా తమ్ముడు సైలెంట్ గా లేడు. స్వీటీని కిడ్నాప్ చేసిన వాడిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నాడు. వాణ్ణి స్వీటీ వాళ్ళ నాన్న అని మా ఇంటికి తీసుకొచ్చింది నువ్వే కాబట్టి వాడితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేసి పడేస్తాడు. కిడ్నాపర్స్తో మీ హాస్టల్ వాళ్ళు కుమ్మకై పిల్లల్ని అమ్మేస్తున్నారని మీ హాస్టల్ని సీజ్ చేసి పడేస్తాడు. మీకు లైఫ్ లాంగ్ జైలు తప్పదు. సో అందుకని నీకు మీ హాస్టల్కి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ఇమీడియట్గా స్వీటీని మా ఇంటి నుంచి హాస్టల్కి తీసుకొచ్చేసి, అంతేకాకుండా కిడ్నాప్ చేసిన వాడి మీద నువ్వే కేసు పెట్టే, లేకపోతే జైలుకి వెళ్ళడానికి రెడీ అవ్వు. కార్తిక్ కృష్ణ కిడ్నాపర్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే స్వీటీ వాళ్ళ అమ్మమ్మ నేనేనని బయటపడిపోతుంది. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలంటే స్వీటీని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తీసుకొచ్చేయాలి. విజయ్, 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 విజయ్,
ఏంటి పెద్దమ్మా చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వు చెప్పిన ఆశ్రమానికి కారు పంపించి గంట పైన అయింది, కానీ పిల్లలు ఇంతవరకు రాలేదు. ఏ రూట్లో వెళ్తున్నాం? పిల్లలు వచ్చేస్తారమ్మా, మీరేం కంగారు పడకండి. ఒకవైపు పూజకి టైం అవుతోంది, పిల్లలు ఇంకా రాలేదు. కంగారు లేకుండా ఎలా ఉంటుంది? అదిగో కార్ వచ్చేసిందమ్మా, పిల్లలు వచ్చేసింటారు. నేనెళ్ళి తీసుకొస్తాను. అమ్మా రుక్మిణి, ఆ, అలాగే కూర్చున్నావేంటమ్మా? కారు దిగు. అలాగే అలాగే పెద్దమ్మా. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడేం చేయాలి? దిగమ్మా. ఆ, పెద్దమ్మగారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. రండి, త్వరగా రండి. పదండి పిల్లలు, పదండి. పల్లవి అక్క రూపంలో ఉన్న నన్ను చూస్తే అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలు పెడతారు. నేను పల్లవి అక్కని కాదు, ఆ రూపంలో ఉన్న రాధికి నన్ను చెప్పాలి. అప్పుడు ఆయన కోపం ఎంత దూరం వెళుతుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. పల్లవి అక్క చావు వెనుక ఉన్న ఆధారాలు సాధించే వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం అంత మంచిది కాదు. మరిక్కడి నుంచి నేనెలా బయటపడాలి? పిల్లలకి తోడుగా పెద్దమ్మగారు ఉన్నారు కాబట్టి నేను లేకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. సకలా, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఈ ఇంటితో ఆ పిల్ల రాక్షసికి ఇదే చివరి రోజు. సూర్యుడు అస్తమించేసరికల్లా ఆ స్వీటీ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తిరిగి జన్మలో మళ్ళీ అడుగు పెట్టదు. అది కాదు సకలా, స్వీటీని తీసుకెళ్లడానికి ఎవరొస్తారో రండి. స్వీటీని పంపించే ప్రసక్తే లేదు. స్వీటీ నా కూతురు అని కార్తీక్ చాలా సీరియస్ గా చెప్తున్నాడు కదా. మరా స్వీటీ ఈ రోజు ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? అందుకోసం ఆ వార్డెన్ దేవి వైపు నుంచి నరుక్కొచ్చాను. దాన్ని భయపెట్టాను. స్వీటీని ఇక్కడి నుంచి హాస్టల్కి తీసుకెళ్ళకపోతే అది ఆ వార్డెన్ మెడకే చుట్టుకుంటుంది. అందుకే ఆ భయంతో ఆ వార్డెన్ ఖచ్చితంగా స్వీటీ వాళ్ళ అమ్మమ్మని ఇక్కడికి తీసుకొస్తుంది. స్వీటీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఒకవైపు రాధిక రూపంలో ఉన్న భయం, దరిద్రం నాకు వదిలిపోయాయి. స్వీటీని కార్తీక్ ఎక్కడ దత్తత తీసుకుంటాడో అనే భయం కూడా ఈ దెబ్బతో వదిలిపోతుంది. స్వీటీని ఆయనకి దత్తత తీసుకుంటాను అంటే సకలకొచ్చిన ప్రాబ్లం ఏంటి?
స్వీటీని దత్తత తీసుకోకుండా చేయడానికి ఎందుకంత బలంగా ప్రయత్నిస్తోంది? ఆయనకి ఈ ఇంటికి స్వీటీని దూరం చేయడానికి ఇంత సీరియస్గా ప్రయత్నాలు చేస్తుందంటే దీని వెనుక ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి స్వీటీని దూరం కానివ్వను. స్వీటీ దూరం అయితే ఆ బాధ నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేసి స్వీటీ ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలి. అలా చేయాలంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలి. కానీ ఎలా?